రథసప్తమి రోజు విధి విధానాలు చేయడం వలన దరిద్రం పోయి జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. రథసప్తమి రోజు చేయవలసిన విధి విధానాలు పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. రథసప్తమి రోజు ఏ ఆకులతో స్నానం చేస్తే 7 జన్మల దరిద్రం పాపాలు అన్నీ తొలగిపోతాయో, అదృష్టం కలిసి వస్తుందో, ఏ దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యాలు కలుగుతాయో, ఏ వస్తువును దానం చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయో తెలుసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జై భాస్కరాయ నమః అని ఒక కామెంట్ చేయండి. పంచాంగం ప్రకారం 2024 శుక్రవారం 16 శుక్రవారం రోజు రథసప్తమి రాబోతుంది. స్నానం చేయవలసిన ముహూర్తం ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది. మాఘమాసం సూర్యభగవానునికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణములతో సమానమయ్యి ఈరోజు పూజ చేయడం వలన ఆయురారోగ్యాలకు, కోటి సంపదలు, పుణ్యఫలమును పొందవచ్చును. మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యభగవానుడు పుట్టినరోజు. సకల జగత్తులకు వెలుగునిచ్చే రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలా అతిశక్తివంతమైన రోజున మనం కొన్ని విషయాలు పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. రథసప్తమి రోజు ప్రత్యేకమైన స్నానం చేస్తే 7 జన్మల దరిద్రం పోతుంది, పాపాలు తొలగుతాయి. సూర్యునికి ఇష్టమైన జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు శిరస్సు మీద ఉంచుకొని తల స్నానం చేసి, ఎవరైతే జిల్లేడు చిక్కుడు ఆకులతో స్నానం చేసినా లేదా నది స్నానం చేసినా 7 జన్మల పాపాలు నశిస్తాయి అని పెద్దలు చెప్పారు. జిల్లేడాకులను అర్కపత్రం అని పేరు. అందువల్ల సూర్యునికి జిల్లేడు ఆకు అంటే చాలా ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్త అశ్వములకు చిహ్నం. మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి. సూర్యుని ఆరాధన ఎంతో పుణ్యం. స్నానం చేసేటప్పుడు మగవారైతే 7 జిల్లేడాకులతో, ఆడవారైతే 7 చిక్కుడు ఆకులను తలపై, భుజాలపై ఉంచుకొని స్నానం చేయాలి.